కానీ ఇప్పటికీ కూడా ఆయన భుజాల మీద మనల్ని మోస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన భుజం మీద మనం కూర్చొని ఉన్నాం. అందుకే తన బాహువుతో మనలందరినీ కూడా తన భుజాన పాలించుకొని మోస్తూనే ఉన్నాడు. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించను. చిన్న గొర్రె పిల్లలకి వెంటనే గడ్డి తింటాయా అండి? చిన్న గొర్రె పిల్లలు వెంటనే గడ్డి తింటాయా? తినవు. అవి మొట్టమొదటగా పాలు తాగుతాయి. అప్పుడే పుట్టిన పసిపిల్లలు అన్నం తింటారా? తింటారు. అప్పుడే పుట్టిన పిల్లలకి మనము పాలు ఇవ్వాల్సిందే. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చిన్న చిన్న గొర్రె పిల్లలు ఏ విధంగా తన భుజం మీద వేసుకొని ఆ కాపరి మెల్లగా వెళుతూ ఉంటాడో అలాగా ఆయన కూడా మనలందరినీ కూడా తన రొమ్మున ఆడించుకొని మెల్లగా ఏ మార్గంలో నడవాలని నడిపిస్తూ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన తన గొర్రెల మందను మేపినట్టుగా ఈనాడు మనందరినీ కూడా మేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మేపబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనైతే తన గొర్రెల మందను మేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మేపబడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన తన ప్రజల మందను అందరినీ కూడా మేపడానికి, ఎందుకంటే నా పిల్లలు సమృద్ధిగా ఉండాలి, నా పిల్లలు సమృద్ధి అయిన జీవము పొందుకోవాలి, సమృద్ధిలో వారు ఉండాలి, ఏ కొదవ వారికి ఉండకూడదు అని ఈనాటిని కూడా తన భుజాల మీద మోసుకుంటూనే ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈనాడు నువ్వు కూడా దేవుని మాటలు ఉంటుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గొర్రెల కాపరి వలె తన మందను ఆయన మేపును. గొర్రెలు ఏ విధంగా అయితే కాపరి తన మందని ఎంత సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి మేపుతాడో ఈనాడు దేవుడు కూడా మన సమృద్ధి అయినది ఇచ్చి తన మందను మేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈనాడు సమృద్ధి అయినది ఏదైనా కూడా మనల్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 2024 సంవత్సరం అంతయు కూడా నువ్వు సమృద్ధి అయిన దీవెనలు పొందుకోలేదేమో. ఈనాడు దేవుడు అంటున్నాడు, నీకు సమృద్ధిగా నేను ఇస్తాను. అయితే నువ్వు చేయవలసినటువంటి మేపడానికి నువ్వు సిద్ధముగా ఉంటావా? నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉంటావా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అలాగే 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి ఎంత నమ్మకం ఉండండి మన మీద. దేవుడి మీద మనకు నమ్మకం ఉందో లేదో కానీ మన మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఎంత చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వింటా ఉన్నారనడం లేదు. నా గొర్రెలు నా స్వరము వినును అంటే వింటారన్న నమ్మకము ఆయనకు ఎంతగా ఉంది చూడండి. అవి నన్ను వెంబడిస్తాయి. నేను ఎటెళ్తే అటు వెళ్తాయి. అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటిని ఎరుగుదును. నేను ఎరిగిన గొర్రెల్ని, ఆ గొర్రెలు నేను ఎట్ట వెళ్తుంటే అట్టే వస్తున్నాయి. నేను ఎలాగా మళ్ళీ నేను కూర్చుంటే నేను లేస్తున్నాయి. నా స్వరాన్ని అవి వింటూ ఉన్నాయి. నా గొర్రెలు నా స్వరము వినను. ఈ లోకంలో ఆయన స్వరాన్ని
వినేటువంటి ధన్యత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చారు. ఆయన స్వరాన్ని మనం ఎప్పుడైనా విన్నామా అండి? ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు కానీ మోకరించినప్పుడు కానీ దేవుని స్వరం మనకు వినపడిందా? మనము దేవుని ఎరిగినప్పటి నుంచి ఏనాడైనా మనం ఆయన స్వరాన్ని విన్నామా? కానీ గొర్రెలంట స్వరాన్ని వింటాయంట. గొర్రెలు తన కాపరి ఎంత చెప్తే అంట వెళ్ళిపోతుంటాయి. ఆయన స్వరాన్ని వింటే ఎక్కడున్నా కూడా అవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఈ గొర్రెల కాపరి ఎప్పుడు కూడా తన మందను మేపుతూ వెళ్తుంటాడు కదా, ఎప్పుడు కూడా మేపడానికి వెళ్తుంటాడు. ఈ కాపరి ఎటు పోతుంటే అటునే వెళ్తుంటాయి. మరి ఎక్కడ ఉంటే ఆ గొర్రెలు కూడా అక్కడే ఉంటాయి. ఒకసారి వీటిని పరీక్షిద్దాము అని అనుకొని ఆ కాపరితో ఒక మాట అంటున్నాట, నువ్వు ఈ గొర్రెలను పిలిచద్దు, నువ్వు వీటికి కనిపించద్దు, వీటికి నువ్వు కనిపించద్దు, వీటికి స్వరాన్ని నువ్వు వినకోకుండా నువ్వు ఉండు. నేను మాట్లాడతాను, ఈ గొర్రెలతో నా మాట వింటాయో లేవో అని ఒకసారి ఆ మాట అన్నప్పుడు మరి ఫలానా రోజు ఆ గొర్రెలన్నీ కూడా ఎక్కడంటే అక్కడ మేత మేస్తూ ఉన్నాయంట. మేత మేస్తూ ఉన్నప్పుడు ఈ కాపరి అయితే ఒక చోటుకి వెళ్ళిపోయాడు, వాటికి కనిపించకుండా. అప్పుడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ గొర్రెలు పిలుస్తా ఉన్నాడు. కొన్ని శబ్దాలు చేస్తే కూడా గొర్రెలు వస్తాయి కదా, అలాగా కొన్ని శబ్దాలు కూడా చేస్తున్నారు. ఎంత శబ్దం చేసినా ఎంత పిలిచినా కూడా కనీసం ఆ గొర్రెలు తలెత్తి కూడా చూడటం లేదు. వాటి పని చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత తన కాపరి పిలిపించి నువ్వు పిలుచు అని అన్నప్పుడు ఆ కాపరి ఒక్క మాట పిలవంగానే ఎక్కడెక్కడ ఎంత దూరంలో వేసేటువంటి మరి గొర్రెలన్నీ కూడా తన కాపరి పిలిచిన ఒక్క మాటకి వెంటనే తన కాపరి దగ్గర ఎక్కడెక్కడ ఉన్నావో అన్నీ కూడా ఆ గొర్రెలన్నీ కూడా ఆ కాపరి దగ్గరకు వచ్చాయంట. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది ఎన్నో గొర్రెలు తన కాపరి మాట వింటున్నా కూడా త్రోవ తప్పి వెళ్ళిపోతూనే ఉన్నాయంట. తన కాపరి గొర్రెలకు ఎన్ని మాటలు వివరించినా ఎంతగా పిలిచినా కూడా ఇది నాకు కాదులే అని ఆ కాపరి వెంట వెళ్ళడం లేదంట. ఆ కాపరిని తప్పించుకొని ఆ కాపరిని మరి కళ్ళు కప్పి ఎటైనా కూడా వెళ్ళిపోతున్నాయంట గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన స్వరాన్ని వినేటువంటి వారు ఎవరట? ఆయన గొర్రెలైతేనే ఆయన స్వరాన్ని విని ఆయన వెంట మాత్రమే వెళ్తాయి. ఒకవేళ ఆయన గొర్రెలు కాకపోతే ఆయన స్వరాన్ని విన్నా కూడా అవి ప్రక్కకు తొలగిపోతాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ఆ గొర్రెల కోసం ప్రాణము పెట్టాను. ఈ లోకంలో మంచి కాపరులు ఉంటారో లేదో కానీ దేవుడు అంటున్న సెలవిస్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనేదో ఆశ కాపరిని కాదు, మంచి కాపరిని. నా గొర్రెలకి ఏమి కావాలో, ఎలాగ కావాలో, ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నాకు తెలుసు. తన గొర్రెలకి ఏమేమి కావాలో ఆ కాపరికి తెలుసు. ఎప్పుడు ఆహారం ఇవ్వాలో, ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలో, ఏ సమయంలో ఏది అందించాలో ఆ కాపరికి తెలుసు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి గొర్రెలకు కాపరికి అని అన్నాడా అండి? నేను మంచి గొర్రెలకు కాపరిని అన్నాడా? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడా? నేను గొర్రెలకు మంచి కాపరిని. అక్కడే 15వ వచనంలో కూడా నేను గొర్రెల మంచి కాపరిని. ఒకవేళ నేను మంచి గొర్రెల కాపరిని అంటే ఆ మాటను పట్టుకుని అంటే ఆ కాపరి మంచి గొర్రెలు మాత్రమే కాపరేమో, చెడ్డ గొర్రెలకు కాపరి కాదేమో అనుకుని ఎంతమంది
చెడ్డత్వంలో దుష్టత్వంలో బ్రతికేవారు. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన ఏది మాట్లాడినా ఏది చెప్పినా కూడా సంపూర్ణముగా ఉంటుంది. ఏది కూడా ఆయన సగం మాటలు ఎక్కడా కూడా ఆయన పలకలు. ఏనాడు కూడా ఆయన సగం పనులు ఎక్కడా కూడా చేయలేదు. ఎప్పుడు కూడా సగం మాటలు ఆయన మాట్లాడలేదు. శిష్యులతో మాట్లాడినా, లేదంటే స్వస్థతపరచబడిన అనుకుంటా, దయాన్ని వెళ్ళగొట్టాలనుకుంటా, ప్రతీది కూడా ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. ఆయన వచ్చిన పని కూడా సంపూర్ణముగా ఆయన నెరవేర్చాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరి, సంపూర్ణంగా ఈ మాట పలుకుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరినండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను మంచి గొర్రెల కాపరిని కాదు, నేను చెడ్డ గొర్రెల కాపరిని కాదు. నేను గొర్రెలందరికీ కూడా మంచి కాపరిని. నేను గొర్రెలందరికీ కూడా మంచి కాపరిని. ఆ గొర్రెలు ఒకటి తప్పిపోయినా కూడా నేను వెతుకుతాను. అవి ఎంత దూరం వెళ్ళినా కూడా నేను వెతుకుతాను. అవి ఎంత దూరం పారిపోయినా కూడా నేను వెతుకుతాను. ఈ లోకంలో ఉన్నటువంటి కాపరి వారి గొర్రెలు తప్పిపోతే, గొర్రెలు వెళ్ళిపోతే పట్టించుకుంటాడేమో తెలియదు, కానీ ఈ కాపరి మాత్రము ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా పట్టించుకునేటువంటి వాడు. ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా నువ్వు నాకు కావాలి అని ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా ఆయన పట్టుకొని గొర్రెల మందలనేవి నడిపించేటువంటి దేవుడు. నేను మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణము పెట్టును. ఈ లోకంలో ఉన్నటువంటి గొర్రెలకు ఆ కాపరి ప్రాణము ఇస్తాడంటారా? సాధ్యమైనంత వరకు ఇవ్వడు. గొర్రెలైనా వదులుకుంటాడు, కానీ కాపరి తన ప్రాణాన్ని మాత్రము వదిలిపెట్టుకోడు. ఒకవేళ అతను చీతగాడు అనుకోండి, ఈ గొర్రెలు వెళ్ళబోతే నాకెందుకు అని ఆ చీతగాడు వాటిని వదిలేసి కానీ ప్రక్కకు వెళ్ళిపోతాడు. అందుకే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం. ఏ కాపరి ఒక కాపరి పేరు చెప్పడం లేదు. అందరి గొర్రెలకు, అందరి కోసము నేను ప్రాణం పెట్టాను. అందరి కోసము నేను ప్రాణం పెట్టాను. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము అర్పించుకున్నాడు. ఆయన మంచి కాపరి కాబట్టి తన ప్రాణాన్ని ఆయన గొర్రెల కోసము పెట్టాడు. ఒకవేళ ఆయన చెడ్డ కాపరి అయితే ఆయన తన ప్రాణం పెట్టుకోకుండా మన ప్రాణము తీసేవాడు. ఈ లోకంలో మంచి కాపరి ఉన్నాడు, చెడ్డ కాపరి కూడా ఉన్నాడు. మంచి కాపరి కూడా మనల్ని వెన్నంటూనే ఉన్నాడు. చెడ్డ కాపరి కూడా మన వెంటూనే ఉన్నాడు. మంచి కాపరి కూడా మనతో పాటే నడుస్తున్నాడు, చెడ్డ కాపరి కూడా మనతో పాటే నడుస్తున్నాడు. అయితే చెడ్డ కాపరి దారిలో నడుస్తున్నామో, మరి మంచి కాపరి దారిలో నడుస్తున్నామో? మంచి కాపరి అయితే నీ కోసం ప్రాణం పెడతాడు, చెడ్డ కాపరి అయితే నీ ప్రాణాన్ని బలిగా తీసుకుంటాడు. ఈ లోకంలో మన కోసం ఎవరు ప్రాణము పెట్టలేదు. ఈ లోకంలో మన కోసం ఎవరు కూడా తనను తాను సమర్పించుకోలేదు. ఈ లోకంలో ఎవరు కూడా తనను తాను మన కోసము అప్పగించుకోలేదు. కేవలం ఆ మంచి కాపరి మాత్రమే మన కోసము తను తాను అర్పించుకున్నాడు, మన కోసము తాను సమర్పించుకున్నాడు. ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి, లేదంటే మీ తల్లిదండ్రుల దగ్గరకు, మీ భార్య దగ్గరకు, మీ భర్తల దగ్గరకు వెళ్ళి, నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా అని అడిగి చూడండి. నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా, నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా అని అడిగితే వారి దగ్గర సమాధానము రాదు. వారెవ్వరూ కూడా నీ కోసం ప్రాణము పెట్టలేరు. అంత త్యాగభావము వారికి లేదు, అంత ధైర్యము, అంత దమ్ము వారికి లేదు. కేవలం నీ కోసం ప్రాణం పెట్టేవాడు ఒకడే, నీ కోసం ప్రాణం పెట్టేవాడు ఒకడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి కాపరి ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. కొంతమంది ఏమంటారంటే,
నేను నిన్న మొన్న పుట్టాను. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి భూమికి ఆయన తన ప్రాణం బలిగా అర్పించుకున్నాడు. నేను నిన్న మొన్న వచ్చాను, మరి నా కోసం ప్రాణం ఎలా పెడతాడు? ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. కేవలం నేను నిన్న మొన్న పుట్టాను, నా కోసం ఆయన ప్రాణమే అర్పించాడండి. నా కోసం ఆయన ఎప్పుడు తన భారాన్ని, నా భారాన్ని అంతా మోసాడు. నా పాపమంతా ఆయన ఎప్పుడు మోసాడు? కొంతమంది మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న ఇది. కొంతమంది మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న, 2000 సంవత్సరాల కిందటే నీ కొరకు నా కొరకు ఆయన బలియాగము అయ్యాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపములన్నిటినీ కూడా ఆయన భుజాన వేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 36వ వచనం. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటిని. హల్లెలూయా, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. ఈ లోకంలో మనము వినేదానికన్నా మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది అగ్ని ద్వారా ఆయన మాటలను విన్నారు. ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆయన ఒక స్వరాన్ని వినిపింప చేసినప్పుడు ఆ స్వరాన్ని పాత నిబంధన కాలంలో ఎంతో మంది ప్రవక్తలు విన్నారు. ఏలియా గారు కావచ్చు, మోసే గారు కావచ్చు. ఏలియా తన అగ్నిని పంపించమన్నప్పుడు విత్తు సెకండ్స్ లో ఆయన చేసిన ప్రార్థన సెకండ్స్ లోనే ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలు పడ్డాయి. ఆ అగ్ని గంధకాలు అవన్నీ కూడా ఏలియా చేసినటువంటి ప్రార్థన బట్టి అగ్ని గంధకాలు అక్కడ దిగబడ్డాయి. ఎంతో మంది ప్రవక్తులు ఆకాశం నుంచి అగ్ని ద్వారా ఆయన స్వరాన్ని విన్నారు. ఎంతో మందికి ఆయన స్వరాన్ని కూడా ఆయన వినిపింప చేశారు. మోసే గారు కూడా తన అగ్ని ద్వారా ఆయన మాట్లాడినట్టు మనము బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో చూస్తాం. ఎన్నోసార్లు మోసే కూడా గొర్రెల కాపరి. మోసే కూడా ఎప్పుడైతే తన వారి కుటుంబం నుంచి వదిలిపెట్టి తన మామ అయిన పితృ దగ్గరికి వెళ్ళిపోయినాడో అక్కడ గొర్రెలు కాయుకుంటూ ఆయన గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అలాంటి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎన్నో పొదలు ఉన్నాయి. ఎన్నో పొదలలో ఎన్నోసార్లు అగ్ని మండుస్తూ ఉండి ఉంటుంది. ఎన్నోసార్లు అతను అగ్నిని కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే అడవి అంటే ఎంతో ఎండిపోయిన చెట్లు, ఎంతో ఎండిపోయిన గడ్డి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ మండుచున్న వేడికి అవంతకు వాటిలో ఉన్నటువంటి ఆ మృదులు బట్టి కూడా అక్కడ అగ్ని రాచేయవచ్చు. ఎన్నోసార్లు అగ్ని మండవచ్చు, పొదలు ఉండిడవచ్చు. ఎందుకంటే గొర్రెలు కాస్తా ఉన్నాడు కాబట్టి ఎన్ని వాళ్ళ దృశ్యాన్ని ఆయన చూసిండవచ్చు. కానీ ఒక రోజు మాత్రము ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన కనపడుతూ ఉన్నదండి. ఒక విచిత్రంగా కనపడుతుంది. ఏంటంటే చుట్టూ ఏమో పచ్చటి పొద, పచ్చగా ఉంది పొద. ఆ పొదలో నుంచి అగ్ని మండుతుంది. అగ్ని మండుతుంది కానీ కనీసం బూడిద కూడా రావడం లేదు. ఆకు కూడా ఎక్కడా కూడా కాలిపోలేదు. ఎక్కడా కూడా ఆకు కాలలేదు, బూడిద కూడా రాలేదు. ఏంటో ఈ విచిత్రమని చూద్దామని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని స్వరం అందులో నుంచి వినపడుతుందంట. హల్లెలూయా, దేవుని స్వరం ఆ అగ్ని పొదలో నుంచి వచ్చిన అగ్ని
మాట్లాడుతుంది. మొట్టమొదటిగా ఏం మాట మాట్లాడాడండి? దేవుని మరి అగ్ని, దేవుని స్వరము మొట్టమొదటిగా మోసేతో మాట్లాడిన మాట, ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు, మోసే ఆ పాదరక్షకులు నువ్వు బయట నిలవబెట్టు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ నిలుచుంది, నీ పాదరక్షకులు ఇక్కడ రావడానికి వీలు లేదు, నీ పాదరక్షకులు బయటే నిలవబెట్టి నువ్వు పరిశుద్ధాత్మ దగ్గరికి రా. ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి మనము, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ మరి కురిపించేటువంటి ఆత్మ, ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు పాదరక్షకులు మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. మోసే అన్నాడు, నీ పాదరక్షకులు బయట వదిలిపెట్టు. ఈనాడు ఎంతో మంది పాదరక్షకులు వేసుకొని వాక్యం చెప్పేవారు లేదా? ఈనాడు ఎంతో మంది పాదరక్షలు వేసుకొని పరిశుద్ధ ఆత్మ నిలుచున్నటువంటి స్థలంలో మరి వెళుతున్నటువంటి వారు లేరా? ఎంతమంది కోకలలు, నేనెంత గొప్ప, నేనెంతో గొప్ప అని పాదరక్షకులతో వాక్యం చెప్పేవారు, పాదరక్షకులతోనే అభిషేకించేవారు, రక్షకులతోనే ఆ పాదరక్షలతోనే ఆశ్రయించేవారు, ప్రార్థన చేసేవారు ఎంతో మంది. కానీ దేవుని మాట సెలవిస్తుంది, పరిశుద్ధ స్థలములోనికి నువ్వు పాదరక్షలు వేసుకొని రాకూడదు. మోసే నమ్మకమైన ఇల్లంతటిలో మోసే ఒక నమ్మకమైన వాడు. ఆయన ఇచ్చినటువంటి ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడే పరిశుద్ధ స్థలంలో పాదరక్షలు వేసుకోవాలా. అప్పుడు నువ్వు నేను ఎంత ఎంతో మంది, నేను చెప్పులు వేసుకుంటేనే వాక్యం చెప్పగలనండి, నేను చెప్పులు వేసుకుంటేనే పరిశుద్ధ స్థలంలోనికి రాగలనండి. నీవు నేను కేవలము ఆయన ఒకవేళ నీ మీద కన్ను తీసివేస్తే నువ్వు ఏమైతావో. ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, మోసే ఒక దేశానికి నాయకుడు, అలాంటి నాయకుడే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాదరక్షలు వేసుకొని రావద్దు అని దేవుని స్వరము వినపడింది. ఈనాడు ఎంతో మంది అధికారులను బట్టి, హోదాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి సంఘాన్ని బట్టి కూడా ఎంతో మంది గర్వంతో, అహంకారంతో వినమిగుతున్న వారు ఎంతమంది. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మరచిపోయి. హల్లెలూయా. చెప్పుకున్నాం కదా, ఎంతో మంది పాదరక్షకులతో వేసుకొని వాక్యం చెప్పేవారు, పరిశుద్ధతలో నిలుచుండేవారు ఉన్నారు. అయితే నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తొలుకొని పోయి వారిని త్రోవ తప్పించింది. అలాంటి వారిని చూసి ఏమనుకుంటున్నామో, ఈయన ఇంత పెద్ద స్టేజ్లో, ఇంత పెద్ద హోదాలో ఉన్నారు, ఇంత పెద్ద హోదాలో ఉన్నాడు, ఇంత పెద్ద మందిరం ఉంది అని వారి దగ్గరికి వెళ్ళి అలాంటి వారి కాపరి జత పట్టి, ఆ కాపరి ఎట్టు తీసుకెళ్తుంటే మరి ఎలాగ తీసుకుని వెళ్తుంటే అలాగ వెళ్ళిపోతూ ఉండేవారు ఎంతమందో. వారి కాపరులు కొండ మీదకి వారిని తొలుకొని పోయి వారిని త్రోవ తప్పించింది. దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నటువంటి సమాజంలో మనము బ్రతుకుతున్నాం. ఆల్రెడీ వచ్చేసారు. ఎక్కడా కూడా మనకి నిజమైన ప్రవక్తలు, నిజమైన బోధకులు ఉన్నారంటే చాలా అరుదు. 100% మంది సేవకులు ఉంటే అందులో 90% అందరూ కూడా దొంగవారే, 10% మాత్రమే మంచివారు. వారికి ఉన్నటువంటి హృదయాలను బట్టి, వారికి ఉన్నటువంటి సంఘాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి మందిరాన్ని బట్టి ఎంతో గొప్పవారని అలాంటి వారి దగ్గరికి వెళ్ళి
మరి ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తుంటే ఎంత పెద్ద కొండ మీద తీసుకెళ్ళినా, ఏ దారిని ఏ ముళ్ళ పొదలే తీసుకొని వెళ్ళినా వెళుతూనే ఉన్నారట ఈ గొర్రెలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాపరేమో తప్పించుకొని బయటకు వచ్చాడు, గొర్రెలు మాత్రము తిరిగి రాలేకున్నాయి. అదే జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయి. ఎంత దూరమే తీసుకెళ్తున్నాడు కాపరి, ఎంత దూరమే తీసుకొని వెళ్తున్నారు. ఎంత దూరం తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కాపరి ఏమో దారి అనుకొని, ఆ కాపరి ఏమో నడిచినటువంటి వెళ్ళేటువంటి ఆ మార్గం గుండా కాపరి వచ్చేసాడు. కానీ ఈ గొర్రెలు మాత్రము తెలియక, ఏ దారి వెళ్ళాలో ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియక మరిచిపోయి, ఎటువైపు నుంచి వచ్చామో ఎటువైపు నుంచి వెళుతున్నామో తెలియక వారు మరిచిపోయారట. ఎక్కడికైతే ఎక్కాడు, ఎందుకంటే కాపరి ఉన్నాడు కదా, ఆయన వెళ్తున్నాడు కదా, ఆయన వెళ్తున్నటువంటి మార్గం సరైనదే ఉంటుంది. ఆ కాపరి వెళ్తున్నప్పుడు మనం ఎంత అని వెళ్తున్నారు కానీ వెళ్ళాల్సిన చోటు వెళ్ళాల్సిన చోటు అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కాపరేమో తప్పించుకున్నాడు, గొర్రెలు మాత్రం తిరిగి రాలేక పోతున్నాడు. ఎంతమంది లేదండి అలాగా వెళ్ళిపోయినారు కానీ తిరిగి రాలేక పోతున్నారు. అందుకే నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఈనాడు ఆయన ప్రజలంతా కూడా త్రోవ తప్పిన దారిలో వెళుతున్నారు, త్రోవ తప్పిన మార్గం కూడా వెళుతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడను. కాబట్టి ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తున్నారు కదా, అది కుడియా ఎడమ వెళుతున్నది సరైనదా అని తెలుసుకోలేక ఉంటారు. మేము కుడి తట్టు వెళ్తున్నామా, మేము ఎడమ తట్టు వెళుతున్నప్పుడు దేవుని మాట మనకి వినపడినప్పుడు, ఆహా ఇది కాదు, మా కాపరి ఇటు వెళ్తున్నాడు కాబట్టి మేము ఇటే వెళ్తాం. అది ఇదే త్రోవ దీనిలో నడువునని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. మనం ఏ మార్గంలో వెళుతూ ఉంటామో ఆ మార్గం సరైనదా లేదా అని ఒక స్వరం వెనక నుంచి మనకు వినపడుతుంది. ఎప్పుడైనా వినపడిందండి మీకు? ఎప్పుడైనా మనం చెడ్డ దారిలో వెళ్ళినప్పుడు నువ్వు వెళుతున్నది చెడు మార్గం, నువ్వు వెళుతున్నది చెడ్డదారి, ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళద్దు. మన ఆత్మీయంగా మనం బలపడితే, ఆధ్యాత్మికంగా మనం ఎదగబడితే, మనం వెళుతున్న మార్గము చెడ్డదైనప్పుడు ఖచ్చితంగా దేవుని స్వరము వినపడుతుంది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెళుతున్నది విశ్వాసం అనే దార్యా లేదంటే అవిశ్వాసం అనే దార్యా అని దేవుని స్వరం మనకు వెనకుండి, ఇది నిజముగా అవిశ్వాసమైన దారి, నువ్వు వెళ్ళే దారి విశ్వాసపు దారి, ఇలా నుండి ఇలా రా అని చెయ్యి పట్టుగా తీసుకొని వెళ్ళే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రధాన కాపరి, మంచి కాపరి, రక్షించేటువంటి కాపరి. ఒకటేమిటంటే రక్షించే కాపరి, ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనల్ని రక్షించరు. నువ్వు క్రింద పడ్డా కూడా లేవనెత్తడానికి కూడా ఎవరు కూడా రారు. నువ్వు క్రింద పడ్డావంటే చూసి నవ్వేవారి ఎక్కువ. ఈ వయసు వచ్చి నువ్వు క్రింద పడ్డావా, బుద్ధి లేదా నీకు? నువ్వు ఈ వయసుకు వచ్చావు, నువ్వే చిన్న పిల్లాడే అవుతావు, నువ్వేమైనా చిన్న పిల్లవా? కింద పడడానికి ఇంత వయసు వచ్చింది, కింద పడుతున్నావు, నీకు సిగ్గు లేదా అని ఎగతాళి చేసేవారే, అనే మాటలు మాట్లాడేవారే ఎక్కువ. మనం కింద పడితే మనం లేపేవాడు ఒక్కడే, మనం నిలబెట్టేవాడు ఒక్కడే, మనం రక్షించేవాడు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అందుకే నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, నువ్వు కుడి తట్టు వెళ్తున్నావు, నీ కాపురు ఎంత తీసుకెళ్తుంటే అటు వెళ్తున్నావేమో, అది కుడే ఎడమ చూసుకోవడం లేదేమో నువ్వు. అయితే నువ్వు ఆ త్రోవలో వెళుతున్నప్పుడు నీ వెనక నుండి ఇది కాదు సరైన మార్గం, ఇది సరైన
సరైన మార్గం అని నీ చెవులకు వినపడుతుందంట. ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెలైతే ఆయన మార్గంలో నడుస్తాయి. ఆయన గొర్రెలు కాకపోతే ఏ మార్గంలో అయినా నడుస్తాయి. ఏ మార్గంలోనైనా అవి నడుస్తాయి. ఎంత చెడ్డ మార్గమైనా కూడా, ఎంత భయంకరమైన మార్గమైనా కూడా అవి నడుస్తూ వెళ్ళిపోతాయి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఎందుకు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. మీలో ఏ మనస్సుడైనా తన కుమారుడు రొట్టెను అడిగితే పామునిస్తాడా? రాతినిస్తాడా? హల్లెలూయా. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి అమ్మ కొనుక్కోవాలా, మరి నేను కొనుక్కోవాలి, నేను పలాంటి కొనుక్కోవాలి, చాక్లెట్ కొనుక్కోవాలి, బిస్కెట్ కొనుక్కోవాలి అంటే చాక్లెట్ కొనిస్తామా, లేదంటే రాయి కొనిస్తామా? లేదా ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఐస్ క్రీమ్ కొనిపోతే ఏమైనా పాము కొనిస్తామా అండి? మన పిల్లలు మన దగ్గరకు వచ్చి అడుగుతారు, నాకు పలాంటి కావాలి, నాకు పలాంటి కావాలని. మన పిల్లలు మనకు ఎంతో ముద్దు, ఎంతో ప్రేమ. కాబట్టి ఒకవేళ మనము చెడ్డవారైనప్పటికీ మన పిల్లలు మన దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి అంటే లేదు అని కసురుకుంటామా? ఎందుకు? మన పిల్లలు కాబట్టి, మనము కన్న పిల్లలు కాబట్టి ఆ పిల్లలు ఏది అడిగినా కూడా అది తీసివ్వడానికి ఇష్టపడతాం. మన పిల్లలు ఏది అడిగినా కూడా అది ఇవ్వడానికి ఇష్టపడతాం. తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా, ఒకవేళ దొంగతనం చేసేవారైనా కూడా, లేదంటే వ్యభిచారం చేసేవారైనా కూడా, లేదా అక్రమంగా సంపాదించిన వారైనా కూడా, ఎవరైనా కూడా తన పిల్లలు తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా కూడా, తన తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు అది ఇవ్వడానికి ఇష్టపడతాం. త్రాగుబోతున్నాడు అనుకోండి, రాత్రికాల సమయంలో ఫుల్గా తాగినప్పుడు వాడి పిల్లలు గుర్తుకొచ్చి ఏదో ఒకటి చేతితో పట్టుకొని వెళ్తాడు. అవునా కాదా? ఎంత త్రాగుబోతైనా కూడా, వాడు ఎంత మత్తులో ఉన్నా కూడా, నా కూతురు ఉంది, నా కొడుకు ఉంది అని చిన్న చాక్లెట్ కానీ కొనుక్కొని వెళుతాడు. చిన్నది ఏదైనా కూడా కొనుక్కొని వెళుతాడు. చెడ్డవారైన తల్లిదండ్రులకి తన పిల్లలు అడిగింది ఇచ్చినప్పుడు, మంచి ప్రధాన కాపుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము ఎరిగినటువంటి దేవుడు, ఏ చెడత్వం లేనటువంటి దేవుడు, ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట మీద ఉండేటువంటి దేవుడు, నేను అడిగితే ఇవ్వడా? తల్లిదండ్రులు మనం చెడ్డవారైనా మన పిల్లలకు ఇవ్వాలని ఆశపడతాం. మంచిది ఇవ్వాలనుకుంటాం, చెడ్డది ఇవ్వాలని అనుకోము. ఎందుకంటే నేను ఎంత చెడ్డవాళ్ళమైనా కూడా నా పిల్లలకి మంచిది నేను ఇవ్వాలి అని అలాగా ఆలోచించేటువంటి మనమే, సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టిస్తే, ఆయన పుట్టినటువంటి వారము మనము, ఆయన చేతితో చేస్తే వచ్చినటువంటి వారము మనము. ఆయన సృష్టికి వచ్చినటువంటి మనము ఏం అడిగినా కూడా దేవుడు దాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. అయితే అది ఆధ్యాత్మికంగా అడిగేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మీనా జీవితంలో ఆధ్యాత్మికంగా మనము దేవుని అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని దయచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇవ్వడానికే ఇష్టపడతాడు. ఇవ్వడానికే ఆయన వెనక్కి తీసుకొని ఆయన